హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా తుర్కెంజాల్లో ఉన్నాము. తుర్కెంజాల్లో ఒక ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ 200 యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ప్రాపర్టీ ముందు 33 ఫీట్ రోడ్ అన్నమాట. సీసీ రోడ్ ఆల్రెడీ వేసినారు, చూస్తున్నారు కదా. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి కూడా కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. ఫస్ట్ అయితే వెలివేషన్ చూసుకుంటే, వెలివేషన్ నీట్గా డిజైన్ చేసినారు. కొత్తగా ఉందండి, లేటెస్ట్గానే ఉంది. ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై అన్నమాట. ప్రాపర్టీ బస్ లోపలికి వెళ్ళే ముందు మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి లెఫ్ట్ రైట్ 2 ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, మంచి గ్రీనరీ మెయింటైన్ చేయాలనుకుంటే. ఫ్రెండ్స్, మనం ప్రాపర్టీ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి ఎంటర్ గానే ఫస్ట్ పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే మంచిగా తీసుకోవడం జరిగింది. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. అంతా చూస్తున్నారు కదా, అంతా గ్రానైట్ అన్నమాట. గ్రానైట్తో డిజైన్ చేయండి పార్కింగ్. పైన ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూడండి. పార్కింగ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మన పార్కింగ్లో బోర్ ఫెసిలిటీ కూడా ఇచ్చినారు. ఇది చూసినట్టయితే బోర్ అన్నమాట. బోర్ పక్కకే మనకు సంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు, వెంటిలేషన్ ప్రాబ్లం కూడా లేదండి. ఇక్కడ 4 ఫీట్స్ గల్లీ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, 4 ఫీట్స్ గల్లీ అన్నమాట. చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ బండ్లు కూడా పార్క్ చేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా వేయడం జరిగింది. ప్రాపర్టీకి ఒకసారి మనం ముందుకు వెళ్ళి చూద్దాము. చాలా స్పేషియస్గా ఉందండి ఈ గల్లీ వచ్చేసి. మనకు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు, అలానే ఇక్కడ వాష్ ఏరియా ఒకటి ఇవ్వడం జరిగింది. ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇది ఒకటి కామన్ బాత్రూమ్ అన్నమాట. వెస్ట్ ఇండియన్ ఇచ్చినారు. బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఒక 2 ఫీట్స్ గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. ఇలానే బిల్డింగ్ చుట్టూ ఉందండి. మనకు అటు లెఫ్ట్ తీసుకున్నా అలానే ఉంటుంది. ఒక 2 ఫీట్స్ వదిలిపెట్టినారు. ఇక్కడ మాత్రం ఒక 3 to 4 ఫీట్స్ గల్లీ అయితే ఇచ్చినారు. మనము ఒకసారి ప్రాపర్టీ లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. ఈ ప్రాపర్టీ 200 యార్డ్స్లో ఉందన్నమాట. ఇది పార్కింగ్. పార్కింగ్లో మనము స్టెప్స్ పక్కకు తీసుకుంటే ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ చూద్దాము. 200 యార్డ్స్ కాబట్టి చాలా స్పేషియస్గా ఉందండి హౌస్ వచ్చేసి. చూస్తుందా, ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏమైనా అన్యూజ్డ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు గల్లీ కూడా 2 ఫీట్ గల్లీ అని చెప్పినాను కదా. కిచెన్ నుంచి మనకి ఎంట్రీ కూడా ఉందండి, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇన్ ఫ్యూచర్లో. ప్రాపర్టీ 200 యార్డ్స్లో డిజైన్ చేసినారు. మంచి ప్రాపర్టీ అండి. ఇది తుర్కెంజాల్లో ఉంది. తుర్కెంజాల్లో పాపిరెడ్డి వాటర్ ప్లాంట్ నియర్ బై అన్నమాట. వాకేబుల్ డిస్టెన్సే. ఒకసారి పార్కింగ్ అంతా చూసాం కదా, ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. ఒకసారి చూడండి. ఫస్ట్ ఇవి ఏవైతే తీసుకున్నారో ఇది ఇండియన్ టేక్ అన్నమాట. డోర్స్ అన్నీ ఇండియన్ టేక్. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఒక్కసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. లోపల ఎంటర్ గానే గ్రానైట్తో కింద ఫ్లోర్ మొత్తం గ్రానైటే యూజ్ చేసుకున్నారండి. బ్రౌన్ గ్రానైట్ యూజ్ చేసినారు. హాల్ వచ్చేసి ఇంత పొడుగుంది, చూస్తున్నారు కదా. దీంట్లో మనం హాల్ అలాగనే డైనింగ్ కూడా 2 పెట్టడం జరిగిందండి. మంచిగా విండోస్ కూడా చూస్తే 4x4 విండోస్ తీసుకున్నారు. విండోస్ వచ్చేసి వుడ్తో తీసుకున్నారు. అలానే గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఐరన్ గ్రిల్స్ పెట్టడం జరిగింది. పైన ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా పెద్దగా హాల్ మొత్తం ఇవ్వడం జరిగింది. మనకు టీవీ యూనిట్ తీసుకున్నట్టయితే టీవీ యూనిట్ కూడా రెడీ టు ఆక్యుపై అన్నట్టు ఉంది. దీనికి ఎలాంటి వుడ్ వర్క్ కూడా అవసరం లేదండి. డైరెక్ట్ టీవీ ఫిట్ చేసుకోవడమే. ఇక్కడ సోఫా ఇవన్నీ సెట్ చేసుకొని టీవీలో మంచి రిలాక్స్ కూర్చొని చూడేటట్టు డిజైన్ చేసినారు. హాల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్లో తీసుకున్నారు. ఒకసారి లాంగ్ షాట్ చూడండి. ఓపెన్ కిచెన్ చాలా మంచిగా డిజైన్ చేసినారు. అది వుడ్ లానే డిజైన్ చేసినారు, కాకపోతే వుడ్ కాదండి, పెయింటింగ్ అనమాట. ఇది ఒకసారి చూస్తే ఎల్ షేప్ తీసుకున్నారు. ఎల్ షేప్లో మంచి ఫ్లోర్ తీసుకున్నారు. దాని కూడా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక విండో ఇచ్చినారు, చుట్టూ షెల్ఫ్స్ ఇచ్చినారు. మనం బయటికి వెళ్ళడానికి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా కూడా ఇచ్చినారు. ఒక్కసారి చూడండి. ఇది 2 ఫీట్ గల్లీ అన్నమాట. వీళ్ళు పెయింట్స్ కూడా అంటే అన్నీ మంచి క్వాలిటీ యూజ్ చేసినారు. మీకు ఒకసారి చూపిస్తాను. ఏషియన్ పెయింట్స్ అండి, చూస్తున్నారు కదా. అన్ని ఏషియన్ పెయింట్సే తీసుకున్నారు. ఒకసారి కూడా చూడండి. ట్రాక్టర్ ఎమోషన్ ఏషియన్ పెయింట్సే. ఇది కూడా అన్ని ఏషియన్ పెయింట్సే తీసుకోవడం జరిగింది. పూజా గది కూడా మంచిగా స్పేషియస్గా ఒక 2-3 కూర్చొని పూజ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా ఇచ్చినారు పూజా గది. ప్రాపర్టీ చాలా మంచిగా డిజైన్ చేసినాం అండి. లేటెస్ట్ ఇది. తుర్కెంజాల్లో లొకేషన్ అన్నమాట. ఈ రోడ్ నుంచి నియర్ బై ఉంది. మనం ఫస్ట్ ఎంటర్ కాగానే ఇటు హాల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్.
మాస్టర్ బెడ్రూమ్లో కూడా కంప్లీట్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. ప్రతి వాల్కి మంచి మంచిగా డిజైన్స్తో పెయింటింగ్స్ తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది గ్రీన్ కలర్ తీసుకొని మంచిగా డిజైన్ అయితే చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. దీంట్లో ఒక విండో కూడా తీసుకున్నారు. విండో కూడా 4x4 విండో, వుడెన్ విండో, సెక్యూరిటీ పర్పస్ మంచిగా మన గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, చూడండి ఒకసారి. అటాచ్డ్ అన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డైరెక్ట్ విజిట్ చేయండి. మీరు చెప్పడం కాదు కానీ మీరు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకోవడం జరిగింది. వెంటిలేషన్ ప్రాబ్లం ఎక్కడ లేదండి. మంచిగా పెయింటింగ్స్ తీసుకుంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి అలా చేయడం జరిగింది. పిల్లలకు మైండ్ రిలాక్స్గా ఉండేటట్టు మంచి లావెండర్ కలర్, వైట్ కలర్తో డిజైన్ తీసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి గ్రీన్ కలర్తో, లైట్ కలర్స్తో దీన్ని మొత్తం పెయింటింగ్ వేయించడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా మంచిగా ఉంది. విండో ఉంది, విండో వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. ప్లస్ పైన తీసుకుంటే మనకు ఒక స్టోర్ రూమ్ కోసము, అంటే వేస్ట్ స్టోరేజ్ కోసం ఒకటి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ 200 yards అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఇది తుర్కెంజాల్ నుంచి లోపలికి జస్ట్ ఒక 500 meters అలా అంత దూరంలో ఉందన్నమాట. మంచి జస్ట్ మనము కబోర్డ్స్ ఇవన్నీ చేయించుకొని ప్రాపర్టీకి రావచ్చు అండి. ఒక్కసారి ప్రాపర్టీ మొత్తం చుట్టూ చూస్తే మీకే అర్థమైపోద్ది. మనం ఈ ప్రాపర్టీ అంటే ఈ ఏరియాకి ఈ ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో మంచి కాస్ట్లీ ఏరియా అనేది. మొత్తం చుట్టూ బిల్డింగ్సే కనిపిస్తుంది. ఒక్కసారి మీరు బిల్డింగ్లు చూడండి, అన్ని బిల్డింగ్సే కనిపిస్తున్నాయి. చాలా మంచి గ్రీనరీ కానీ పొల్యూషన్ కానీ అలా లేదండి. పక్కకు మనకు బర్డ్ సౌండ్స్ మీకు ఆల్రెడీ వినబడుతున్నాయి. ఒకసారి మనం పైకి కూడా వెళ్ళి చూద్దామండి. ఈ ప్రాపర్టీలో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. ఆ సర్ప్రైజ్ చాలా మంచిగా ఉంటుందండి. ప్లస్ ఇలాంటి ప్రాబ్లం లేదు దాంతో మనకు. ఒకసారి అది కూడా మీకు చూపించిన తర్వాత దీని ప్రైస్ ఏంటి, దీని అసలు ఏంటి డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన రెయిన్ పడ్డప్పుడు కూడా ఇంట్లోకి వాటర్ రాకుండా పైన మనకి ఇవి కూడా తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ మనము పైకి వచ్చాము. పైన చూస్తున్నారు కదా, చుట్టూ బిల్డింగ్స్, అన్ని బిల్డింగ్సే, చుట్టూ అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. ముందు పక్కకు అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. బిల్డింగ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఒకటి లేక్ ఉందండి. ఈ లేక్తో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఓనర్ డైరెక్ట్ చెప్పిన ఆయన మాటలోనే చెప్పినాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకు పర్మిషన్ ఉంది. బఫర్ జోన్లో కానీ హైడ్రాలో కానీ లేదని చెప్పేసి ఓనర్ చెప్పినాడు. మీకు అది మీకు డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా అని చెప్పినాడు ఓనర్. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1,15 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ అన్నమాట. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేయండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి, స్పేషియస్గా. ప్లస్ చుట్టూ బిల్డింగ్సే చూస్తున్నారు కదా, చుట్టూ బిల్డింగ్సే ఉన్నాయి. అన్ని న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇది తుర్కెంజాల్లో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి రోడ్ నుంచి జస్ట్ 500 meters ఉంటుంది. పాపిరెడ్డి వాటర్ ప్లాంట్ అంటే మీకు ఎవరైనా చెప్తారు. మేము డీటెయిల్స్ కూడా అన్నీ ఇస్తాము. ఓనర్ నెంబర్ డైరెక్ట్ మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళే మీకు ప్రాపర్టీ చూపిస్తారు. ప్రాపర్టీ ప్రైస్ అయితే స్లైస్ నెగోషియబుల్ అండి. ఇది హైడ్రా కిందికి వస్తా, బఫర్ జోన్ కిందికి వస్తా అంటే ఓనరు ఒకటే వర్డ్ చెప్పినాడు. మన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, బిల్డింగ్ పర్మిషన్ ఉంది, 80% లోన్ కూడా వస్తుందని చెప్పినాడు. సో మీకు ఆ డాక్యుమెంట్స్ కావాలన్నా ఓనర్ ప్రొవైడ్ చేస్తాడు. మనకు బిల్డింగ్ మీద చూసుకున్నట్టయితే 33 feet సీసీ రోడ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, 33 feet సీసీ రోడ్ కూడా. చుట్టూ బిల్డింగ్సే అండి. వీళ్ళందరి మన ఇంటి పక్కకే ఉన్న బిల్డింగ్స్ అన్నమాట. ఎవరికి ఇంతవరకు ప్రాబ్లం అనేది క్రియేట్ కాలేదని చెప్పేసి ఓనర్ చెప్తున్నాడు. డౌట్స్ ఉన్నా కానీ ఓనర్తో ఫోన్లో మాట్లాడండి, సైట్ విజిట్ చేసి చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి ప్రాపర్టీస్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.